హాయ్ అండి, నేను మీ సలోమిని. ఈరోజైతే ఒక మంచి హెల్తీ రెసిపీ తెచ్చాను. అదేనండి తోటకూర, వెల్లుల్లి కారం, నువ్వుల పొడి, పలుకుల పొడి వేసి చేశానండి. చాలా అంటే చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. నేను ఇక తింటుంది వీడియో కూడా పెట్టానండి. చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇది అందరూ మామూలుగా నువ్వుల పొడి, పలుకుల పొడి వేయకుండా చేస్తున్నారు. ఏది చేసినా చాలా కమ్మగా రుచిగా ఉంది. ప్రాసెస్ చూద్దాం. ముందుగా మిక్సీ గిన్నె తీసుకొని వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, ఉప్పు, కారం, పసుపు, అలాగే నువ్వుల పొడి స్పూను, పలుకుల పొడి స్పూన్ వేసి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకుని అందులో ఆయిల్ వేయండి. ఆయిల్ వేడాక పోపులు వేయండి. పోపులు చిటపట్లాడుతున్న కరివేపాకు వేసి ముందుగా మనం చేసుకునే మిశ్రమం కూడా వేసుకోవాలండి. వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం ఆయిల్ పైకి తేలేట్టుగా అనిపిస్తుంది చూడండి. అప్పటి వరకు కలుపుకోవాలి. చూడండి ఆయిల్ అలా ఉడుకుతున్నప్పుడు మనం ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న తోటకూరను కూడా ఇందులో వేసుకోవాలండి. వేసి మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలండి. మొత్తం కలుపుకుంటే చక్కగా దగ్గరగా మగ్గిపోతుంది. ఇలా ఉండదు. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక పావుగంట తర్వాత చూడండి ఇలా ఉడుకుతుంది కదా, ఇంకా ఉడకాలండి. నేను మధ్య మధ్యలో 2-3 సార్లు కలిపాను. లాంగ్ వీడియో అవుతుందని చెప్పి పెట్టలేదు. చూడండి ఇప్పుడు లాస్ట్లో ఒక స్పూన్ ధనియాల పొడి వేసి కలిపి మళ్ళీ మూత పెట్టండి. ఇంకొక 5 నిమిషాలు ఉంచితే చాలండి, మన తోటకూర రెడీ అయిపోతుంది. అంటే ఇలా చేస్తే టేస్ట్ కూడా బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది. తోటకూర తింటే కళ్ళు బాగా కనిపిస్తూ అంటారు కదండి చిన్నప్పటి నుంచి. అందుకుంటే తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.